స్వాగతం చిన్నారులారా. ఈరోజు మన కథల పాఠశాలలో వినబోయే కథ పేరు చిన్నారి సీత కలల తోట. ఒకప్పుడు పచ్చటి పొలాల మధ్యలో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్నారి ఉండేది. పేరు సీత. ఆమెకు పూలంటే ఎంతో ఇష్టం. చిరునవ్వుతో పూలతో మాట్లాడుతూ మురిసిపోతూ ఉండేది. ఆమె కల ఒక అందమైన తోటను తయారు చేయాలని. కానీ సీతకు పెరట్లో పెద్ద భూమి లేదు, ఖరీదైన కుండీలు లేవు. అప్పుడు సీత ఏం చేసిందంటే పాత బాటిళ్ళు, ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని వాటిలో చిన్న చిన్న ముక్కలను నాటింది. అప్పుడు సీత వాళ్ళ అమ్మ బిడ్డను చూస్తూ ఇలా అన్నారు: చిన్న చేతులతో చేసిన పనులు గొప్ప కలలను నెరవేర్చగలవని. ఒకరోజు స్కూల్లో పర్యావరణ దినోత్సవం జరగబోతుంది. అందరూ తమ మొక్కలతో స్కూల్కి రావాలి. సీత చాలా ఆనందపడింది. ఆమె తన చిన్న తోటను తీసుకెళ్ళింది. స్కూల్లో అందరూ తమ మొక్కల్ని చూపించారు. కానీ సీత తోటని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. సీత తోటలో రంగురంగుల పూలు చూస్తే ఇంద్రధనస్సే కిందికి దిగినట్టుంది. టీచర్ చిరునవ్వుతో ఇలా అన్నారు: ఇది తోట కాదు పిల్లలు, ఇది ఒక కళ, ఇది ఒక సందేశం. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం మారిపోయింది. పిల్లలంతా మొక్కలు నాటడం మొదలుపెట్టారు. సీత కళ ఇప్పుడు అందరిది అయింది. పూలు పూస్తున్నాయి, పిల్లల ఆశ కూడా పుడుతుంది. చిన్నారి సీత కళ ఇప్పుడు ఒక గ్రామాన్ని పచ్చగా మార్చింది. మొత్తానికి పిల్లలు చిన్న చేతులు అయినా గొప్ప కళలను నెరవేర్చగలవు. పెద్ద మార్పుల కోసం చిన్న ప్రయత్నమే సరిపోతుంది. మరొక అద్భుతమైన కథతో తిరిగి కలుద్దాం చిన్నారులారా. బాయ్ బాయ్.